ఎస్ మీరు గతంలో మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి ఒక కాలినడక యాత్ర పెట్టారు 2017-18 అనుకుంటా. ఆ తర్వాత 2022 నుంచి మళ్ళీ ఒక పాదయాత్ర, అప్పుడు 5,000 కిలోమీటర్లు, తర్వాత 10,000 కిలోమీటర్లు ఏదో పెట్టారు. ఈ పాదయాత్రలు ఇవన్నీ కంటిన్యూషన్ అవుతా ఉంది. ఇప్పుడు ఏదో రథయాత్ర అని చేస్తా ఉన్నారు. అసలు దీనికి డెస్టినేషన్ ఏది అంటే క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది కదా. దాదాపు మీరు 2 దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి పోరాటంలో డెస్టినేషన్ కనబడుతుందా? నాకు డెస్టినేషన్ని మీరు అగ్రవర్ణ పార్టీల డెస్టినేషన్కి మాకు కంపేర్ చేయొద్దు. ఓకే, నేను ఒంటి మీద బట్టలు లేని కటిక పేదలని, బీసీఎస్సీ ఎస్టీలని, భూమి లేని, పైసలు లేని, జ్ఞానం లేని, ఆర్థిక పరిస్థితి ఏమీ లేని, తమకేం కావాలనో తమకే తెలియని ప్రజల్ని, తమకేం కావాలనో తమకే తెలియని ప్రజల్ని ఒక దగ్గర కూడేస్తున్నా. ఎస్, పాదయాత్రలు చేయడం జరిగింది. ఆనాటి సామాజిక ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం పేరు మీద ఆ రోజు 2 యాత్రలు చేయడం జరిగింది. ఒకటి ఆనాడు మొట్టమొదటగా మాదిగల్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మహారాజులని, మాదిగలతో పాటు మిగతా దళితులను చేస్తూ సెంట్రిక్గా మాదిగలను పెట్టి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 12% మంది మాదిగలు ఉన్నారు. అంత పెద్ద మాదిగలకి అంబేద్కర్ మూవ్మెంట్, ఫూలే మూవ్మెంట్ తెలియకుండా వివిధ పార్టీల వైపు పోతున్నారని మాదిగల కేంద్రంగా ఆనాడు ఒక పెద్ద వనపర్తి నుంచి ఒక పెద్ద పాదయాత్ర తీసుకోవడం, వరంగల్లో ముగించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్వరాజ్య పాదయాత్ర అని 10,000 కిలోమీటర్లు. అసలు ఈ తెలంగాణ రాజ్యంలో ముదిరాజుల జనాభా ఎంత ఉంటే వాళ్ళ వాటా ఎంత, పద్మశాలిల వాటా ఎంత, యాదవుల వాటా ఎంత, గౌడ్స్ వాటా ఎంత, ఒక్కొక్క కులం యొక్క వాటా ఎంత, అసలు ఈ రాజ్యంలో సంపదలు, భూమిలో అని స్వరాజ్య పాదయాత్ర 10,000 కిలోమీటర్ల యాత్రతోటి ఒక సామాజిక ఉద్యమం యొక్క ఒక 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 అత్యంత పరిణతి చెందినటువంటి ఒక యాత్రగా తీసుకొని ఆ యాత్రతో హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి రాజకీయ వేదిక ఉండాలి కదా. అణగారిన వర్గాలకి ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత పోరాటం చేసినా ఒక ఎలక్షన్ వార్ కోసం ఒక రాజకీయ వేదిక కావాలని ఆ రోజు ధర్మ సమాజ్ పార్టీని ముగింపు సభలో ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీరు వచ్చారు సరూర్నగర్లో. ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపున రాజకీయ పార్టీ ఉండడంతో పాటుగా అన్ని పార్టీల్లో ఉన్న అణగారిన వర్గాలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అణగారిన వర్గాలతోటి ఒక వేదిక నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, జస్టిస్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్, ఐఏఎస్లు ఉన్నారు. అందరం కలిసి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భావం చేయడం జరిగింది. ఇది ఏమిటి అంటే ఇది ప్రజా సమస్యల గురించి ఒక 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 నాన్ పొలిటికల్ వేదిక. మా పార్టీ మాకే ఉంటుంది, మా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పార్టీని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోమనండి. ఆయా పార్టీలలోని బీసీఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు ఆత్మగౌరవ రీత్యా అక్కడ ఉంటూనే సామాజిక న్యాయం కోసం, రాజ్యం కోసం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భవింపజేసినాం. ఈ జేఏసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొమెరలో ఒక సంఘటన జరిగింది. చాలా పెద్ద యుద్ధం చేసినాం. రాత్రి సంఘటన తెలిసిన తర్వాత ఎవరూ పార్టీ రాని పరిస్థితి. అక్కడ మేము పోయిన తర్వాత అన్ని పార్టీలు అక్కడ చేరినాయి. అది పెద్ద యుద్ధం తర్వాత మేము పెట్టిన ఒక 5-6 డిమాండ్లలో కనీసం ఒక 4 డిమాండ్లు అయ్యి ఒక పెద్ద ఇష్యూ అయ్యి ప్రభుత్వం దిగొచ్చి బాధితులకి కొంత సహాయం జరిగింది, నిందితుల్ని అరెస్ట్ చేసింది, ఇంకా ఒకరిద్దరిని చేయాల్సింది ఉంది. అట్లాంటి ఇష్యూ ఉంది. వెలుగుమట్ల భూమి ఉంది ఖమ్మంలో, దాదాపుగా 400-700 ఇండ్లని కూల్చినటువంటి సంఘటన. ఏ పార్టీ దగ్గరికి పోయినా కూడా పెద్దగా స్పందన కనపడలేదు. మేము పోయి టేకప్ చేసి బీసీఎస్సీ ఎస్టీ చేసి ఆ రోజు అక్కడంత పెద్ద పోరాటం చేస్తే ఏ కలెక్టర్ అయితే, ఏ గవర్నమెంట్ అయితే ఇండ్లు గోలగొట్టి ఇందులో మీకు వచ్చే హక్కు లేదు, లోపలికి వస్తే అరెస్ట్ చేస్తామన్న కలెక్టరే అక్కడికి వచ్చి 300 మందికి పట్టాలు ఇచ్చిండు. ఎట్లా సాధ్యమైంది? ఇది ఎంత పెద్ద యుద్ధం జరిగితే సాధ్యమైంది? 5 సార్లు పోలీసులు అరెస్ట్ చేశారు నన్ను. ఎక్కడికి పోతే అక్కడ వెంటబడ్డారు. ఇంటికాడికి పోతే ఇంటికాడికి, ఆఫీస్కి పోతే ఆఫీస్కి, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసినా ఆ నిర్బంధాలను ఎదుర్కొని ఆ రోజు తెలంగాణ ఖమ్మంలో వెలుగుమట్ల విషయంలో ఇంకా 400 మందికి 350 మంది ఇస్తే ఇంకా 400 మందికి అదే స్థలంలో ఇండ్లు కట్టియాలి, పట్టాలు ఇవ్వాలని మా పోరాటం అది కంటిన్యూ అయితేనే ఉంది అక్కడ. దాని తర్వాత వికారాబాద్ పరిగిలో 1450 ఎకరాలు ఇండస్ట్రీ పార్క్ పేరు మీద, ఇండస్ట్రియల్ పార్క్ తోటి రేవంత్ రెడ్డి 1450 ఎకరాల భూమిని కాడ్లాపూరు పక్కన గ్రామాలలో సేకరిస్తుంది. వెంటనే తెలిసినాక దాని మీద పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ఆ పోరాటంలో ఆ భూమిని ఎట్లనైనా ప్రజలకు ఇప్పించాలంటే ఇప్పుడు సర్వే ఆగిపోయింది. ఎందుకు జరుగుతుంది ఇవి? సర్వే ఎందుకు ఆగిపోయింది? ఖమ్మంలో 300 మందికి పట్టాలు ఎట్లా ఇవ్వడం జరిగింది? కొమెర బాధితుల విషయంలో ఇట్లా ఎన్నని చెప్పమంటారు? తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యల విషయంలో పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఒక పార్టీ లేదు, అణగారిన వర్గాల తరపున ఒక రాజకీయ పార్టీ లేదు, అడగడానికి ఎవరూ లేరు. మేము కొంతమందిని కలుపుకొని అనేక మంది వ్యక్తుల దగ్గరికి, సంస్థల దగ్గరికి, చిన్న చితక పార్టీల దగ్గరికి పోయి చేతనైనంత పోరాటం చేస్తా ఉన్నాం.
అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2.5 సంవత్సరాల ఎన్నికలు. అవును. ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ స్టేట్లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అతిపెద్ద పోరాటాలు బీసీ ఎస్సీ ఎస్టీల కోసం, అది భూమి కావచ్చు, రాజ్యంలో ప్రాతినిధ్యం కావచ్చు, సంపదలో వాటా కావచ్చు, దైనందిన జీవితంలో వీళ్ళ హక్కుల గురించి కావచ్చు, రాజ్యాంగ హక్కులు ఏమైనా భక్షిస్తే రాజ్యాంగ హక్కుల రక్షణ కొరకు కావచ్చు, ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల తరఫున అతిపెద్ద పోరాటానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక కార్యాచరణ రూపొందించబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 ఎకరం 1,00,000 ఎకరం ప్రభుత్వమే 1,00,000 ఎకరం మింగడానికి ప్రయత్నిస్తుంది. అది ఇండస్ట్రీ పేరు కావచ్చు, లేదా అభివృద్ధి పేరు కావచ్చు, 4th సిటీ పేరు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో టూరిస్ట్లో ఇంకోటి ఏదో 100 పేర్లతోటి అణగారిన వర్గాలకు ఆనాడు ఎప్పుడు నిజాం టైంలో ఇనామ్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ టైంలో అసైన్ ల్యాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ భూములు ఇచ్చింది. ఆ భూముల మొత్తాన్ని కేసీఆర్ ఒక 25% తీసుకుంటే రేవంత్ రెడ్డి 70% మింగడానికి రెడీ ఉన్నాడు. ఓకే. దీన్ని ఎవడు అడగాలా, ఎవడు ప్రొటెస్ట్ చేయాలా, రేవంత్ రెడ్డిని ఎవరిని ఢీకొనాలా, ఎవరు ఎదుర్కోవాలి? అందుకని తెగబడి రేవంత్ రెడ్డితో యుద్ధం చేయడానికి బయలుదేరినామని మీ ముందు మీడియా ముందు సగర్వంగా. మీరు ఇదంతా బాగానే ఉంది. మీరు మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నారు, రావులు రెడ్లు కలిసి ఏదో చేస్తా ఉన్నారని. కానీ ఒక రావు అయినటువంటి కవితా రావుతోని విశారదన్ స్టేజీ పంచుకోవడాన్ని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. విశారదన్ కవితతో పాటుగా ఎందుకు పనిచేయాల్సి వస్తూ ఉంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు వినబడుతూ ఉన్నాయి. కవితతో పాటుగా కొన్ని కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా మీరు పోతా ఉన్నారు. కవితతో పాటుగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి సందర్భం, కవిత అరెస్ట్ అయినప్పుడు మీరు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అసలు కవితతో విశారదన్ ఏమైనా కలిసి పనిచేస్తూ ఉన్నాడా? ఇక్కడ ఏమైనా కాన్స్పిరసీకి సమాధానం ఉందా అంటే? ఒకటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ధర్మ సమాజ్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ, ఓకే, మన మీ తొలి వెలుగు ప్లస్ RTV వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా వివరించడం జరిగింది 3 సార్లు ఈ విషయంలో. ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకా అనేక రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. నాదొక రాజకీయ పార్టీ, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నా. ఓకే, 100% మిగతా రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని నేను యుద్ధం చేయాలి. ఎందుకు? నాకు ఫస్ట్ ఎనిమి గవర్నమెంట్ అయింది. అవును. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎనిమీస్ ఉంటారు. నాకు 4-5 ఎనిమీలు ఉంటారు. కానీ దాంట్లో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో నాకు ఫస్ట్ ఎనిమి గవర్నమెంట్ అవుతుంది. గవర్నమెంట్తో నేను వార్ చేసేటప్పుడు మిగతా రాజకీయ పార్టీలని కలుపుకొని ఆ పార్టీల శక్తితోటి నేను ఫస్ట్ ఎనిమిని కొడతా. ఓకే. ఫస్ట్ ఎనిమితో యుద్ధం చేసిన తర్వాత సెకండ్, థర్డ్ ఎనిమి ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఫస్ట్ ఎనిమి అవుతారు. అంటే మీ దృష్టిలో కవిత బి మీకు అపోజిట్ 100% వర్గరీత్యా వర్ణరీత్యా వీళ్ళందరూ కూడా ఎనిమి క్యాంపులోనే ఉంటారు. ఓకే. కానీ రాజకీయ ప్రయాణంలో శాశ్వతంగా మిత్రులు ఉండరు. మిత్రులు అదే దాని సూత్రం ఏంటి అని అంటే, ఆయా సందర్భాల్లో ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక రాజకీయ పార్టీతో యుద్ధం చేస్తుంటే ఆ రాజకీయ పార్టీతో యుద్ధం చేసే సమయంలో ఇంకొక పార్టీని కలుపుకొని తప్పకుండా యుద్ధం చేయాలి, ఏ పార్టీ అయినా. ఇవాళ నేషనల్ ఫ్రంట్ ఆనాడు బీజేపీ అనేటువంటి పార్టీతో కమ్యూనిస్టులు ఒకటై కాంగ్రెస్తో యుద్ధం చేశారు. నమ్ముతారా? బీజేపీ కమ్యూనిస్టులు, ఎన్టీ రామారావు, జనతాదళ్ అంతా ఒకటై, బీజేపీ కమ్యూనిస్టులు, ఎన్టీ రామారావు అందరూ ఒకటై కాంగ్రెస్తో యుద్ధం చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒకటై బీజేపీతో యుద్ధం చేస్తున్నారు ఈరోజు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ కన్షిరామేనా, ఒక రాజకీయ పార్టీతోటి కలిసి ఒక పార్టీని కొడుతుంటారు. ఇది పొలిటికల్ గేమ్, పొలిటికల్ పార్టీలో జరుగుతుండే ఒక న్యాచురల్ పరిణామాలు, న్యాచురల్ సంఘటనలు ఇవి. ఒక పార్టీతో మీరు అన్నటువంటి కవిత గారు ఒక రాజకీయ వేదికగా వస్తున్న తరుణంలో కొత్తగా వస్తున్నారు, వీరికి సమస్యను వివరిస్తే ఫైట్ కరెక్ట్గా చేస్తారు. కొత్తగా సమాజంలో వస్తున్న ఒక వేదిక, ఒక పార్టీతో ఒక మనిషి వచ్చినప్పుడు ఎనీ న్యూ ప్రోగ్రామ్, అది బిజినెస్ కావచ్చు, పార్టీ కావచ్చు, వేదిక కావచ్చు, కొత్తగా ఒక శక్తితో ఒక మనిషి వచ్చేటప్పుడు ఇష్యూ కరెక్ట్ చెబితే వాళ్ళు ఏమనుకుంటారమ్మా, గట్టిగా కొట్లాడితే మంచి పేరు వస్తుంది, గట్టిగానే కొట్లాడాలా, ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి ఒక మంచి ఎనర్జీ రావాలనుకుంటారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన విషయాన్ని పోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 2 సంఘటనలలో. 2 సంఘటనలలో వచ్చి స్ట్రగుల్ చేస్తే 2 సంఘటనలలో పరిణామాలు మంచిగా వచ్చినాయి, రిజల్ట్స్. ఖమ్మం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఫైట్ కరెక్ట్ జరిగింది, అక్కడ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ అక్కడికి పోయినప్పుడు కొంత భూసర్వే ఆగిపోయింది, అక్కడ కొంత డైరెక్షన్ లో కవిత నడిచిందంటారా?
డైరెక్షన్ కాదు, కలిసి ఆ సంఘటన రీత్యా కలిసి పనిచేయడం, డైరెక్షన్ కాదు, ఓకే కలిసి పనిచేయడం. ఏదైనా సంఘటన తెలిసినప్పుడు మ్మ్. మనం నలుగురు దగ్గర పోయి వివరిస్తాం కదా, మ్మ్. ఆ సంఘటన చెప్పినప్పుడు స్పందించడం జరిగింది. ఆ సంఘటనల రీత్యా ఆ పోరాటంలో ఆయా సంఘటనలలో ఆ సమస్య కోసం జరిగిన పోరాటంలో మాత్రమే ఆడికే ఫుల్ స్టాప్ అంటారు ఇక. అక్కడ ఎమ్మెల్యే పార్టీలు కూడా వచ్చినాయి.